హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం పీతలు క్రాబ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అదే కాకుండా దీని బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందామండి. సో ముందుగా నేను ఇదిగో 4 పీతలండి 50 రూపీస్‌కి తీసుకున్నాను. ఈ 4 50 రూపీస్‌కి వచ్చాయండి. సో చూడండి. సో వీటిని ఎలా క్లీన్ చేయాలి, ప్రాసెస్ ఏంటనేది స్టార్టింగ్ నుంచి మొత్తంగా మనం తెలుసుకుందాం. సో చూసారు కదండీ! సో ముందుగా పీతలకి ఈ సైడ్ కాళ్ళు, చేతులు ఇవి ఉంటాయి గదండీ! అవి తీయాలండి నీట్‌గా అవన్నీ కూడా పార్ట్స్ అన్నీ తీసేసుకోవాలి. దాంట్లో జ్యూస్ ఉంటుందండి. మటన్ మూలిగలు అంటారు కదా! అందులో ఎలా అయితే జ్యూస్ రిలీజ్ అవుతుందో దీంట్లో కూడా ఉండే జ్యూస్ చాలా మంచిదండి. సో ఇది కాళ్ళు భాగం ఇవి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 2 పీసెస్ కింద. సో ఇలా సైడ్స్ అన్నీ నీట్‌గా ఈజీగా వచ్చేస్తాయండి. బట్ చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ముల్లుల్లా ఉంటుందండి ఎడ్జెస్ అది కొంచెం. సో కాబట్టి కొంచెం క్లీన్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. మీకు అలవాటు లేనట్టయితే మాత్రం కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ వీడియో చూస్తూ చేయండి. సో చూసారు కదండీ! ఆ పైనున్న పార్ట్ తీసేస్తున్నాను నేను. సో ఈ డొప్ప భాగం అనేది ఇలా ఆ పార్ట్ తీసిన తర్వాత అక్కడ టచ్ చేస్తూ నెమ్మదిగా ఇలా తీసేస్తే వచ్చేస్తుందండి. చూసారు కదా! పార్ట్ అంతా దేనికి పనికిరాదండి. మనకైతే ఇది ఎండబెట్టుకొని దీని పౌడర్ చేసుకొని మొక్కలకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. మంచి ఫెర్టిలైజర్. చూసారు కదండీ! అది తీసేసిన తర్వాత ఇలా ముక్కలైతే 2 విడదీస్తున్నాను. పెద్దగా ఉంది కదా! అది. సో కర్రీకైతే మెయిన్ బాగా జ్యూసీ పార్ట్, ఫ్యాట్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడే వస్తుందండి దీంట్లోంచి. సో చూసారు కదండీ! ఇలా కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా వచ్చాయండి. ఒక క్రాబ్‌కి ఇన్ని పీసెస్ వచ్చాయి మొత్తం ఇలాగా. చూసారు కదండీ! సో చూడండి మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తాను నేను ఈలోపు. ఇగోండి ఫైనల్లీ అన్నీ డివైడ్ చేశాక ఇలా వచ్చింది. సో దీన్నైతే మనం ఇప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే నీసు వాసన వస్తుందండి. ఆ స్మెల్ అంతా బాగోదు. సో అందుకే కల్లుప్పు వేసుకుని సో చూసారు కదా! ఒక గుప్పెడు కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకొని మనకి పసుపండి. పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం వాటర్ వేసి అందులో పెట్టేసి బాగా కలిపేసుకుంటున్నానండి. చూడండి మొత్తానికి ఫైనల్లీ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. చూసారు కదా! ఇవి సపరేట్ పార్ట్ కింద 2 విడదీసింది. ఇది గుడ్డు చాలా మంచిదండి. దాన్నైతే మాత్రం మీరు పాడేయొద్దండి. అది అలా ఉండనివ్వండి. సో చూసారు కదండీ! వీటిల్లోంచి ఒక జ్యూస్‌లా రిలీజ్ అవుతుందండి. మనం నమిలి తినేసి ఊసేయాలండి. చాలా మంచిది. సో చూసారు కదండీ! సో ముందుగా అలా పీతలు క్లీనింగ్ చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా ముక్కలు కోసుకున్నాను. ఒక 7 పచ్చిమిర్చి అండి, కరివేపాకు, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసి ఉంచుకున్నానండి. సో కారం అండి. దీనికి కారం ఎక్కువే పడుతుంది. కనీసం ఒక 2 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ అండి. ఉప్పు కూడాని చూడండి ఉప్పు చూపించాను కదా! పసుపండి. టమాటా జ్యూస్ అండి. 2 టొమాటోస్ జ్యూస్ చేసి ఉంచాను. చూసారు కదండీ! ఇదిగోండి మసాలా పేస్ట్ అండి. సో ఇది ఉంది కాబట్టే నేను ఇంకా అల్లం వెల్లుల్లి అవేం చేయలేదండి. ఇది కాకుండా సపరేట్‌గా ఆనియన్ పేస్ట్ చేసేసాను. సో ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు. సో ఆయిల్ అయితే ఈ కర్రీకి ఎక్కువే పడుతుందండి. సో ఆయిల్ అయితే ఖచ్చితంగా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. చూడండి నాకు ఇవి 50 రూపీస్‌కి వచ్చాయి. రెస్టారెంట్‌కి వెళ్తే మీరు ఒక్క పీత రావడానికి మీకు 300 రూపీస్ తీసుకుంటారండి. హ్యాపీగా మీరు ఇలా తెచ్చుకొని చేసుకుంటే చాలా మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. పెద్ద వంటేమి పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదు. చాలా సింపుల్‌గా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు వేశాను. ఆయిల్ మరిగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కోసి అది వేశాను. అదే కాకుండా పచ్చిమిర్చి ఒక 7 పచ్చిమిర్చి చిన్నవి కోసేసి వేసేసుకున్నానండి. సో చూసారు కదా! వీటినైతే బాగా కలిపేసుకుంటున్నానండి నీట్‌గా.
సో, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనకైతే ఇలా తెచ్చుకొని చేసేసుకుంటే చూడండి కరివేపాకు వేసేసుకుంటున్నాను. సో, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా తక్కువ కాస్ట్‌లోనే మనకిలా ఇంట్లో చేసేసుకోవచ్చు. క్రాబ్స్ అంటే అర్రే! చాలా కాస్ట్ మనం కొనలేము అనేసి ఫీల్ అవుతారు. బట్ అలా కాదండి. ఇలా తెచ్చుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. పసుపేసుకున్నానండి కొంచెం. ఆనియన్స్ ఒక మీడియంగా ఫ్రై అయిన తర్వాత మనకి క్రాబ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ఏగే టైంలోనే నేను ఇది ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఈ ఈ కర్రీకైతే కంపల్సరీ ఉల్లిపాయ పేస్ట్ అయితే వెయ్యాలండి. లేదంటే వాటరీగా ఉంటే బాగోదు ఈ కర్రీ. కొంచెం ముద్దగా అవ్వాలన్నప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ ముద్దలా కూడా కొంచెం వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకొని, ఉల్లిపాయ ముద్ద కూడా అదే సమానంగా కొంచెం వేసుకోవాలండి. వేసుకోకపోతే మనకి అంత టేస్టీగా అనిపించదండి కర్రీ అయితే మాత్రం. సో, అందుకని ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి క్రాబ్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. క్రాబ్స్ తింటే హార్ట్ డిసీజెస్ ఎవరైనా ఉన్నట్టయితే మసాలా పేస్ట్ వేస్తున్నానండి ఇది. ఒక ఫుల్ స్పూన్ అండి. ఆహ్, మనకి క్రాబ్స్ తినడం వల్ల హార్ట్ డిసీజెస్ రావండి. హార్ట్ అటాక్స్ అట్లాంటి పేషెంట్స్ అయితే వాళ్ళైతే తింటే చాలా మంచిదండి. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జింక్ ఉంటుంది. అదే కాకుండా ఐరన్ అన్ని రకాల మంచి మంచి హెల్తీ విటమిన్స్ అయితే ఉంటాయండి. దీంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరైనా కూడా అంటే నా ఓన్ సజెషన్ నా పర్సనల్ సజెషన్ అయితే మీరు చికెన్, మటన్ కన్నా సీ ఫుడ్ తింటే చాలా బెటర్ అండి. గ్లో వస్తుంది స్కిన్. అదే కాకుండా హెల్త్‌కి బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు బాయిలర్ చికెన్ వాళ్ళు ఇంజెక్షన్స్ చేస్తారు దానికి. చాలామంది అంటే చాలా చోట్ల బేగా ఎదగడానికి 45 డేస్‌లో ఎదగడానికి వాళ్ళేంటంటే మనకి చూసారా ఇది ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే అయిపోయింది. నీట్‌గా వేగిపోతుంది చూడండి. సో, చూసారు కదా! ఈ టైంలోనే చూసారు కదా! సో, ఈ టైంలోనే పీతలన్నీ వేసేసుకోవాలండి. నీట్‌గా చూసారు కదా! ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. సో, ఈ పీతలన్నీ నీట్‌గా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, అలా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి చాలా మంచిదండి. మీరు మాక్సిమం ఎక్కువ మందికి చెయ్యాలి, కొంచెం ఇంకా పెద్ద సైజ్ క్రాబ్స్ కావాలి అనుకుంటే, ఖచ్చితంగా మీరు ఒకసారి వైజాగ్ హార్బర్‌కైతే వెళ్ళండి. మీరు వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ అయితే మార్నింగ్ 6:00 ఎగ్జాక్ట్‌లీ మీరు వెళ్తే బోట్స్ అన్నీ కూడా లాంచ్ అక్కడ వచ్చేసి ఉంటాయండి. మనకు అమ్మకానికి ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉన్నా, ఎక్కువ మందికి తెచ్చుకోవాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్‌లో కావాలనుకుంటే మాత్రం మీరు మన వైజాగ్ పూర్ణ మార్కెట్ ఆ రూట్ ఉంది గదండీ! అటు సైడ్ మనకి ఫిషింగ్ హార్బర్‌లోని ఉంటాయండి. చాలా బావుంటాయి. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా, టేస్టీగా ఉంటాయండి. సో, ట్రై చేయండి. చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఇప్పుడు ఈ టైంలోనే నేను సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఈ ముక్కలకి బాగా పడుతుందనమాట. సో, వెళ్లి చూడండి ఖచ్చితంగా. మార్నింగ్ అయితే 6:00 అండి. ఈవినింగ్ అయితే 4:00 టైంకి 2 టైమ్స్ ఒస్తుంది. సో, మనకి సండే ఏ డే అని ఉండదండి. పర్టిక్యులర్ ఈ డే, ఆ డే అని ఉండదు. బట్ ఇయర్లీ వన్స్ ఆ టైంలో అయితే మాత్రం పిల్లలు పెడతాయి కాబట్టి బోట్స్‌నయితే ఆ టైంలో పంపియరు. ఆ టైంలో అయితే పంపియరండి మనకి. మిగతా అన్ని టైమ్స్‌లోని మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. చూడండి బాగా క్రాబ్స్ వేగిపోయాయి. సో, ఈ టైంలోనే నేను టొమాటో జ్యూస్ కూడా వేసేసుకున్నాను. చూసారు కదండీ! నీట్‌గా టొమాటో జ్యూస్ అయితే వేసుకున్నాను. ఈ టైంలోనే కొంచెం చిటికెడు పసుపయితే వేసుకోవాలి. కారం అండి. కారం మినిమమ్ 2 స్పూన్స్ అయితే వెయ్యాలండి ఖచ్చితంగా. ఈ కర్రీకైతే కారం ఎక్కువ లేకపోతే క్రాబ్స్ చప్పదనం అనిపిస్తాయండి. సో, మీరు నార్మల్ చికెన్ కర్రీ వాటిలకి వేసేదానికన్నా దీంట్లో కూసింత కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి. లేదా అంటే ఇది తినడం వల్ల కూడా జలుబులున్నవాళ్ళు, అలాంటి వాళ్ళు సీజనల్‌గా ఇప్పుడు వర్షాకాలంలో తింటే చాలా బావుంటుంది. సో, కాబట్టి ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ఉంటేనే ఈ కర్రీ అయితే మనకు టేస్ట్ ఉంటుందండి. లేకపోతే అంత
టేస్ట్ బాగోదు. సో, కాబట్టి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్ చికెన్ కర్రీకి మీరు హాఫ్ స్పూన్ యేసుకుంటే, దీనికి 1 స్పూన్ యేసుకోవాలనమాట. ఖచ్చితంగా అలానే వేసుకోవాలండి దీనికైతే మాత్రం. సో, చూసారు కదండీ! నీట్‌గా టొమాటో జ్యూస్‌తోని అన్నిటితోని నీట్‌గా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో నేను చూసుకొని చిన్న సాల్ట్ కూడా వేసుకున్నానండి. మీకది చూపిచ్చలేదు వీడియోలో. బట్ చిన్నదేసుకున్నాను. నాకైతే సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ పడింది. అదే కాకుండా మనకి కారం అయితే 2 స్పూన్స్ అయితే పడిందండి. సో, చూసారు కదా! ఈ టైంలోనే నేను కొంచెం వాటర్ అయితే ముక్క మునిగే వరకు నీట్‌గా వేసుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పిల్లల నుంచి అంటే పిల్లలకి తినిపించేటప్పుడు కొంచెం చూసుకోండి. మీరు దగ్గరుంచి ఇలా తిని నమిలి పడేయాలని చెప్పండి. మీకు టిప్ చెప్తానన్నాను కదండీ! ఎవరైనా మొక్కలు పెంచుకున్నట్టయితే సో, ఆ షెల్స్ ఎండబెట్టుకొని వాటిని బాగా ఎండబెట్టుకొని క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. క్లీన్ చేసి ఎండబెట్టుకొని వాటిని మిక్సర్‌లో పెట్టేసి బాగా పొడి చేసేసుకొని, ఆ పొడి మీరు మొక్కల్లో వేసి మట్టిలో కలిపేసి వేసినా కూడా మొక్కలు చాలా బాగా ఎదుగుతాయండి. చాలా మంచిది. లేదంటే వాటిని నీట్‌గా ఇచ్చేసుకొని, పొడి చేసేసుకొని, మీరు వాటిని ఇంట్లో ఉంచుకొని ఏదైనా బాగా మట్టి తపాలాలు అలాంటివి ఉంటాయి గదండీ! వాటికి మీకు మురికి ఒదగకపోతే ఇసక కన్నా ఆల్టర్‌నేటివ్‌గా ఇది పెట్టి చేసినా చాలా బావుంటుందండి క్లీనింగ్‌కి. సో, ఇది షెల్స్ అయితే మీకు ఎక్కువ మిగిలిపోతాయి గదా! ఎక్కువ తెచ్చుకున్నప్పుడు క్వాంటిటీ అలా చేసుకుంటే కూడా సేవ్ అవుతుందండి. మనకి చూసారు కదండీ! ఎంత కలర్‌ఫుల్‌గా, టేస్టీగా అనిపిస్తుందో. మనకైతే ఇది నాకు ఈ కర్రీ చేయడానికైతే ఇంచుమించు 40 మినిట్స్ అయితే పడిందండి క్లీనింగ్‌తో పాటు. వంట వీడియోస్ అయితే అంత ఈజీ అయితే కాదండి. మీకోసమే చాలా తపన పడి చేస్తున్నాను. సో, మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఈ వీడియో చూసారు కదండీ! నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్